ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించిన ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచి ఉన్నాను. ప్రార్థన పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోర్చి ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతురు, యెహోవా చేయి ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి నెన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి, అదేవిధంగా యూదులకు దేవుడు ఇస్తున్న వాగ్దానం వచ్చినంగా మనం దేవుని వాక్యాలు చూస్తూ ఉంటాం. అయితే సందర్భాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బబులోను చెరలో ఉన్న తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో, యూదులతో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానం వచ్చినంగా ఈ వాగ్దానం వచ్చినాన్ని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను చెరలో ఉన్న వారిని దేవుడు విడిపించి తమ స్వదేశానికి వారిని నడిపించి ఇక ఆశీర్వాదం క్రింద వారిని ఉంచుతానని, దేవుని ఆశీర్వాదం క్రింద వారిని ఉంచుతానని దేవుడు వాగ్దానం ఇస్తూ, వారికి నెన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె నేను వారిని ఉంచుతానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయము మనకు తెలియపరిచే సత్యం ఏంటంటే, దేవుడు ఒక్కడే తన ప్రజలకు కలిగే బంధకముల నుండి విడిపించే దేవుడని, మరలా వారిని ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచగలవాడు దేవుడు ఒక్కడే అనే సత్యము ఈ విషయం ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానంలో దేవుడు మాట్లాడుతూ ఆయన ఏమని అంటున్నాడంటే, తన ప్రజలను బంధకములు, బానిసత్వపు చెర నుండి విడిపించి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేసే స్థితిని కలుగజేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో ఎటువంటి బంధకాల ద్వారా మీరు చుట్టుబడి ఉన్నా, ఎటువంటి బంధకాల్లో మీరున్నా, దేవుణ్ణి విశ్వసించగలిగితే, నేను ప్రకటిస్తున్న యెహోవా యేసుక్రీస్తు మీద మీరు ఆధారపడగలిగితే, ఆయన వైపు మీరు చూడగలిగితే, ఆయన్ని విశ్వసించగలిగితే, ఆయన ప్రతి బంధకం నుండి విడిపించి ఉత్సాహధ్వని చేసే ఒక సంతోషకరమైన స్థితితో నింపగల శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ, మీరు రోజున బంధకముల్లో ఉన్నారు, ఆ బంధకముల్లో నుండి నేను మిమ్మల్ని విడిపించి ఉత్సాహధ్వని చేసే స్థితిని నేను మీకు కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు ఎటువంటి బంధకాల్లో ఉన్నా యేసుక్రీస్తుని మీరు విశ్వసిస్తే, ఆయన మీ జీవితాల్లో ఉన్న బంధకం నుండి విడిపించి ఉత్సాహధ్వని సంతోషకరమైన స్థితితో మీ జీవితాలను నింపగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా ఈ వాగ్దానంలో ఇంకా మనం చూస్తున్నప్పుడు, ఆయన తన ప్రజలకు ఉపకారం చేస్తానని మాట్లాడుతూ, అందును బట్టి ప్రజలు సమూహములుగా వస్తారని ఆయన ఈ వాగ్దానంలో తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు వారు బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరలో, బానిసత్వపు చెరలో కృషించిపోయారు, కృంగిపోయారు, ఒకరి క్రింద దాసులుగా బ్రతికారు, ఎండిన స్థితి అనుభవిస్తూ ఉన్నారు, ఆశీర్వాదం లేని స్థితి, ఒక శాపకరమైన స్థితిలో వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరి క్రింద వారు ఉన్నారు, ఒక బానిసత్వ చెరలో వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు మీరు కృషించిన ఎండిన స్థితిలో మీరు ఉన్నారు, మీ జీవితాలు అటువంటి స్థితిలో ఉన్నాయి, కానీ నేను మీకు మీ జీవితాలను ఏ విధంగా మారుస్తానంటే, నీళ్లు పారు తోట వలె నేను మీ జీవితాలను మారుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీళ్లు పారు తోట దేనికి సూచనగా ఉందంటే, పచ్చని స్థితి, ఒక అభివృద్ధికరమైన స్థితికి, ఫలభరితమైన స్థితికి, సమాధానకరమైన స్థితికి, తన ప్రజల జీవితాల్లో ఆశీర్వాదకరమైన స్థితికి ఇది సూచనగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప స్థితిలో వారిని ఉంచుతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున కృషించి కృంగిపోయి ఎండిన స్థితిలో మీ జీవితాలు ఉన్నట్లయితే, ఎటువంటి ఆశీర్వాదం లేని స్థితిలో మీరు ఉన్నట్లయితే, దేవుని మీద మీరు ఆధారపడగలిగితే, ఆయన
వైపు మీరు చూడగలిగితే, ఆయన ఒక్కడే మీ జీవితాలను మార్చగల దేవుడని మీరు నమ్మగలిగితే, యెహోవా యేసుక్రీస్తే ఆయన నిజమైన దేవుడు, ఆయన మీద విశ్వాసం ఉంచితే మా జీవితాలు మార్చబడతాయి, మా బంధకముల నుండి విడుదల పొందుతాం, మా పరిస్థితులు మార్చబడతాయని మీరు విశ్వసించగలిగితే ఆయన మీ జీవితాల్లో ఉన్న ఇటువంటి బంధకం నుండి విడిపిస్తాడు. అంతేకాకుండా మీ జీవితాలను నీళ్లు పారు తోట వంటి అభివృద్ధికరమైన, ఆశీర్వాదకరమైన, సమాధానకరమైన, ఫలభరితమైన స్థితిలో ఆయన ఉంచగల గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, శారీరక పరంగా, లోకపరంగా ఆశీర్వాదాలే కాకుండా ఆత్మీయ పరంగా మనం ఆలోచిస్తే నీ ఆత్మీయ స్థితిని కూడా నీళ్లు పారు తోటకు సాదృశ్యంగా ఉన్న అభిషేకంతో నింపి నడిపించే గొప్ప దేవుడై ఉన్నాడు. నీ ఆత్మీయ స్థితిని యెహోవా తోట వలె ఆయన ఉంచగలని దేవుడు, గోడ కట్టబడిన ఉద్యాన వనములా ఆయన చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. కృపతో ఆవరించబడి, వాక్యపు హెచ్చరికలతో నాట్లు వేయబడి, ప్రేమతో దర్శించబడే, పరలోకపు క్రమశిక్షణతో కలుపు తీయబడే, దేవుని శక్తితో కాపు కాచే, దేవుని అనుగ్రహం పొంది ఆత్మ ఫలాలు ఫలించే గొప్ప ఆత్మీయ స్థితిని ఆయన దయచేస్తానని, ఇదే నీళ్లు పారు తోట వలె చేయడం అంటే, ఆత్మీయ స్థితిలో నీళ్లు పారు తోట వంటి స్థితి అంటే ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీద మనం విశ్వాసం ఉంచితే, ఆయన వైపు మనం చూడగలిగితే, ఒకటి బంధకముల నుండి విడిపిస్తానంటున్నాడు, అంతేకాకుండా ఉపకారం చేస్తానంటున్నాడు. మూడవదిగా నీళ్లు పారు తోట వలె నీ జీవితాన్ని మలిచి నీ ఆత్మీయ స్థితిని కూడా నీళ్లు పారు తోట వంటి ఒక ఫలభరితమైన, ఫలాలు ఫలించే, ఆత్మ ఫలాలు కలిగిన స్థితిలో దేవుడు ఉంచుతానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ వాగ్దానం వచనాన్ని విశ్వసించి ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ ఆయన మీదే విశ్వాసం ఉంచి మన జీవితాల్లో ఇటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దాన దీవెనలను మనం పొందుకుందాం. ఈ వాగ్దానాన్ని ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు కలిసి అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లించడం తండ్రి. దేవ, ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవ, బంధకముల నుండి విడిపిస్తానని, ఉపకారం చేస్తానని, ఉపకారాల ద్వారా తృప్తిపరుస్తానని, అదేవిధంగా నీళ్లు పారు తోట వంటి ఆశీర్వాదకరమైన స్థితితో మా జీవితాలు నడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చి నీ వాగ్దానాన్ని దీవెనలను స్వతంత్రించుకునే ఆత్మీయతను వారందరూ కలిగి ఉన్నట్లు నీ కృపలో నడిపించండి. దేవ, వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఈ దినము చేస్తున్న ప్రయాణ మార్గాల్లో, ప్రయత్నాల్లో నీ సన్నిధి, నీ కాపుదల వారికి దయచేసి నడిపించండి. దేవ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు నెరవేర్చి మీరు మహింపరచబడమని సమస్త ఘనత ప్రభావం నీకొకరికి మాత్రమే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మేము నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.